ఈరోజు వీడియోలో డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్, వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ అండ్ వాట్ ఈస్ డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ అనేది ఈరోజు వీడియోలో అయితే నేర్చుకుందాం. ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి నా తరపు నుంచి. ఫస్ట్ టైం కనుక ఈ వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారా? పక్కన చూడండి, కిందన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఓకే చేయండి. దాన్ని ఓకే చేసిన వెంటనే మనకి బెల్ ఐకాన్ అయితే వస్తుంది. దాంట్లో మనకి ఆల్ అన్న ఆప్షన్ని ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. నేను అనిత. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి? సో అందరూ కామన్గా యూజ్ చేస్తాం డిస్టెన్స్. అరే అక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతరా అని చెప్పేసి. సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. అంటే సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. అంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరు మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చేసే ఉంటారు నాకు తెలిసి. ఆ ఎగ్జాంపుల్ అయితే నేను ఇక్కడ చెప్పబోతున్నా. సో ఫస్ట్ మనం స్కూల్కి వెళ్తున్నాం అనమాట. అంటే చాలా ఇయర్స్ బ్యాక్కి వెళ్దాం, స్కూల్ స్టేజ్కి. ఓకే, ఇది మన హోమ్. ఓకే, ఇది మన హోమ్ అంటే హౌస్. ఇక్కడ ఉంది స్కూల్ మనకి. ఓకే, స్కూల్ మనకి ఇక్కడ ఉంది. సో కొంచెం ఎదిగినంత వరకు మన పేరెంట్స్ ఏం చేసేవారు, పికప్ డ్రాపింగ్ బాగానే చేసుకునేవారు. సో కొంచెం ఎదిగిన తర్వాత మనకి ఒక రూట్ చూపిస్తారు, బాబు మన ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఇలానే వెళ్ళాలి అని కదా. సరే, చాలా బుద్ధిమంతులం కదా ఒకప్పుడు. అప్పుడు అమ్మ నాన్న చెప్పినట్టే అదే రూట్లో వెళ్ళటం, అదే రూట్లో రావటం. కొంచెం ఎదిగాక ఏమవుతుంది, మనకి ఫ్రెండ్స్ యాడ్ అవుతారు. ఓకే, సో ఫ్రెండ్స్ ఏం చేస్తారు, అరే మా ఇల్లు ఇక్కడేరా, ఇక్కడికి వచ్చి మన ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటారు. సో అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? హోమ్ నుంచి ఫ్రెండ్ హౌస్కి వెళ్ళి ఫ్రెండ్ నువ్వు కలిసి, అంటే ఫ్రెండ్ మనము కలిసి ఏం చేస్తాం, స్కూల్కి వెళ్తాం. ఇక్కడ చూడండి, మనకి అమ్మ నాన్న నేర్పించింది ఏంటి, హోమ్ నుంచి డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళటం. ఓకే, కానీ మనం ఏం చేస్తాం, మధ్యలో ఫ్రెండ్స్ హౌసెస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో కలిసి స్కూల్కి వెళ్తాం. ఎగ్జాంపుల్ అర్థమైంది కదండి. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను చెప్తున్నాను, ఇంటి నుంచి స్కూల్కి పేరెంట్స్ ఒక్కవేనే నేర్పిస్తారు. మనకి ఈ వేలోనే వెళ్ళాలి, డైరెక్ట్గా ఒక వే అన్నది నేర్పిస్తారు. కానీ మనం కొంచెం క్లాసెస్ అనేవి పెరుగుతున్నప్పుడు మనకి ఫ్రెండ్స్ ఎక్కువ మంది అవుతారు కదా. ఆ మధ్యలో ఎవరైనా ఫ్రెండ్స్ హౌస్ ఉన్నా అక్కడి నుంచి, అంటే హోమ్ నుంచి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మనం స్కూల్కి వెళ్తాం. ఎగ్జాంపుల్ అర్థమైంది కదండి. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మనకి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైతే మనం అనుకున్న పొజిషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతామో అది డిస్ప్లేస్మెంట్. అంటే మన కాన్సెప్ట్ ఏంటి, హోమ్ నుంచి స్కూల్కి వెళ్ళాలి. ఓకే, స్కూల్కి వెళ్ళాలి, దాన్ని మనం ఏమంటారండి, డిస్ప్లేస్మెంట్. ఓకే, అంటే హోమ్ నుంచి ఈ డైరెక్షన్లోనే మనం వెళ్ళాలి స్కూల్కి, వేరే డైరెక్షన్లో వెళ్ళకూడదు. మన పేరెంట్స్ నేర్పించేది అదే, హోమ్ నుంచి ఇలానే వెళ్ళాలి, ఒక వే నేర్పిస్తారు. కానీ స్కూల్ నుంచి మనం రిలీవ్ అయ్యే టైం కల్లా మనం ఎన్ని దారులు కనుక్కుంటాం స్కూల్కి వెళ్ళడానికి కదా. సో ఏదైతే అంటే ఇక్కడ ఒక డైరెక్షన్ అన్నది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఓకే, డిస్ప్లేస్మెంట్లో మనకి ఒక డైరెక్షన్. సో దేనికైతే డైరెక్షన్ ఉంటుందో అదేంటండి, వెక్టార్ క్వాంటిటీ, అంతే కదా.
ఇక్కడ చూస్తున్నారు కదా. సో వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటండి, మనకి ఇక్కడ డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, సో ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి మనకి. సో కాబట్టి మనకి డిస్ప్లేస్మెంట్ ఏంటి, డైరెక్షన్ని కూడా అంటే మ్యాగ్నిట్యూడ్తో పాటు మనకి ఇక్కడ డైరెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటండి, వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్ ఏంటండి, షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఓకే, సో డిస్ప్లేస్మెంట్ ఏంటండి, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్ పొజిషన్. ఓకేనా. సో ఇక్కడేంటి, షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నది ఉండాలి ఎక్కడి నుంచి, ఇనీషియల్ టు ఫైనల్ పొజిషన్. మనకి ఇక్కడ ఇనీషియల్ ఏంటండి, హోమ్, ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్ పొజిషన్ ఏంటండి, స్కూల్. సో షార్టెస్ట్ డిస్టెన్సే కదండి ఇది. ఈ డయాగ్రామ్ ప్రకారం చూసుకుంటే ఇది షార్టెస్ట్ డిస్టెన్సే కదా. సో మనకి ఏదైతే షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్ పొజిషన్ ఉంటుందో అది డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్లో మనకి ఏంటండి, మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి అది ఏమవుతుంది, వెక్టార్ క్వాంటిటీ అన్నది అవుతుంది. ఓకే, ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ అని అన్నాడు. సో మళ్ళీ డిస్టెన్స్ అంటే ఏంటి, సో ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ అనేది తెలిసింది. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఏంటి, అంతే కదా, డిస్ప్లేస్మెంట్కి ఒక క్లారిటీ అయితే వచ్చింది మనకి. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ అంటే హోమ్ టు స్కూల్. ఇక్కడ మనకి ఒక డైరెక్షను అంటే మ్యాగ్నిట్యూడ్తో పాటు ఒక డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ డిస్ప్లేస్మెంట్ అన్నది. ఓకే కదా, క్లారిటీ వచ్చింది. కానీ డిస్ప్లేస్మెంట్లోనే మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ అని అన్నారు కదా. సో డిస్టెన్స్ అంటే ఏంటి, ఫైనల్ పొజిషను తెలుసు, ఇనీషియల్ పొజిషను తెలుసు, డైరెక్షను తెలుసు. కానీ ఇక్కడ మళ్ళీ షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం కంపల్సరిగా డిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇప్పుడు డిస్టెన్స్ చూద్దాం. సో డిస్టెన్స్ ఏంటంటే మనకి ఎలా అయినా వెళ్ళొచ్చు. ఓకే, దీనికి ఎటువంటి డైరెక్షన్ అన్నది ఉండదు. సో కానీ మనం ఇక్కడ హోమ్ నుంచి ఫ్రెండ్ హౌస్ నుంచి స్కూల్కి అన్నది వెళ్తున్నాం. ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. ఓకే, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అన్నది 40. ఓకే, 40 మీటర్స్. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 30 మీటర్స్. సో డిస్టెన్స్ ఏంటి అంటే, ఓకే, డిస్టెన్స్ నేను ఇక్కడ రాస్తున్నాను. డిస్టెన్స్ అంటే టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్డ్. ఓకే, టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్డ్ అంటే టోటల్గా మనం ఎంత పాత్ అయితే ట్రావెల్ చేసామో దాన్ని మనం డిస్టెన్స్ అంటారు. సో ఈ డిస్టెన్స్ని ఎలా మెజర్ చేస్తాం, మనకి తెలుసు కదా, మెజరింగ్ టేప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 40 అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 అనుకుంటాం. అంటే టోటల్ ఎంత అండి, 70 మీటర్స్ అన్నది డిస్టెన్స్ అన్నమాట. సో 40 + 30 70 మీటర్స్ డిస్టెన్స్. అంటే మనం కరెక్ట్గా హోమ్ నుంచి స్కూల్కి వెళ్ళడానికి డిస్టెన్స్ 70 మీటర్స్. ఓకే, ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటండి, షార్టెస్ట్ డిస్టెన్స్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే హోమ్ నుంచి స్కూల్కి ఇది షార్టెస్ట్. సో ఎలా మళ్ళీ మెజర్ చేస్తాము, సో మళ్ళీ టేప్తోనే మనకి మెజరింగ్ టేప్తో యాక్చువల్గా మనం మెజర్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉంది కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ 40 30. సో మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అన్నది తెలియాలి కాబట్టి పైథాగరస్ థీరం ప్రకారం, ఓకేనా, సో డిస్ప్లేస్మెంట్ని పైథాగరస్ థీరం ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేస్తే 40² + 30² √/. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 50. సో ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుంటే మనం డిస్ప్లేస్మెంట్ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటండి, షార్టెస్ట్ డిస్టెన్స్. సో మనం ఇప్పుడు క్లారిటీగా రాసుకుందాం. ఓకే, డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్.
సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటండి, షార్టెస్ట్ డిస్టెన్స్, అంతే కదా, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్. ఓకే, డిస్టెన్స్కి వచ్చేసరికి టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్డ్. ఓకే, టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్డ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటిది, డైరెక్షన్ అంటే ఇది ఫస్ట్ పాయింట్ అనుకుంటే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డైరెక్షన్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ అన్నది ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇదేంటండి, వెక్టార్ క్వాంటిటీ. ఓకే, ఇక్కడ ఓన్లీ ఏముంటుంది, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, నో డైరెక్షన్. కాబట్టి ఇది ఏమవుతుందండి, స్కేలార్ క్వాంటిటీ. సో ఓకే, ఇక్కడ చూసారు కదా స్కేలార్ క్వాంటిటీ. ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే లెస్ దాన్ ద డిస్టెన్స్. ఓకే, ఈ డిస్ప్లేస్మెంట్లో మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్, ఇక్కడ మనకి డైరెక్షన్ అన్నది ఉంటుంది దేంట్లో, డిస్ప్లేస్మెంట్లో. సో ఇక్కడ మనకి డిస్టెన్స్లో మనకి డైరెక్షన్ అనేది ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ అన్నదే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎటువంటి డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళాలి, నార్త్ ఈస్ట్ వెళ్ళాలి, ఇలాంటివి ఏమీ డైరెక్షన్స్ అనేవి ఉండవు. బట్ ఇక్కడ ఓన్లీ ఉండేది ఏంటంటే మ్యాగ్నిట్యూడ్. ఓకేనండి, సో మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, నో డైరెక్షన్ అనమాట. సో దేంట్లో, డిస్టెన్స్లో టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్డ్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి చూడండి, హోమ్ నుంచి ఫ్రెండ్ హౌస్ 40 నుంచి 30. సో టోటల్గా నువ్వు ఇక్కడ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసినట్టు, 70 మీటర్స్ ట్రావెల్ చేసినట్టు. సో ఇక్కడ ఈ డెఫినేషన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎటువంటి డైరెక్షన్ అన్నది లేదు. ఓకే, మనకి ఇక్కడ మాత్రం చూసారా, హోమ్ నుంచి స్కూల్ ఇలా డైరెక్షన్, ఒక డైరెక్షన్లోనే వెళ్ళాలి అని మనకి చిన్నప్పుడే పేరెంట్స్ మనకి నేర్పిస్తారు కదా. సో ఇది ఏంటంటే డిస్టెన్స్తో పోలిస్తే డిస్ప్లేస్మెంట్ అన్నది షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నమాట. దేని నుంచి, ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ని చేరుకోవడానికి ఏదైతే షార్ట్ డిస్టెన్స్ ఉంటుందో దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. సో షార్ట్ కట్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇలానే వెళ్ళాలి షార్ట్ కట్, అంతే కదా. లాంగ్ డిస్టెన్స్ అంటే ఎలా అయినా వెళ్ళొచ్చు, నువ్వు ఇప్పుడు ఈ 70 మీటర్స్ కంటే నువ్వు ఎలాగైనా వెళ్ళొచ్చు, అంతే కదా. కానీ డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి షార్ట్ డిస్టెన్స్ అంటే ఎటువైపు అయితే టర్న్ అవ్వాలో అటువైపే టర్న్ అవ్వాలి, ఎటువైపు అయితే స్ట్రైట్గా వెళ్ళాలో అటువైపే మనం స్ట్రైట్గా వెళ్ళాలి, అది డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్. సో క్లారిటీ అయితే తెలిసింది కదండి డిస్టెన్స్కి అలాగే డిస్ప్లేస్మెంట్కి. సో ఇప్పుడు డెఫినేషన్స్ అయితే చూద్దాం అండి. డిస్ప్లేస్మెంట్కి డెఫినేషన్, ద చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్ is called displacement. Displacement has both direction and magnitude, so that displacement is the vector quantity. సో ఇలా రాస్తారు. సో మనకి తెలుసు కాబట్టి డిస్ప్లేస్మెంట్ గురించి. ఓకే, నెక్స్ట్ మనకి డిస్టెన్స్, ఇఫ్ ద చేంజ్ ఆఫ్ పొజిషన్ డు నాట్ ఫాలో ఎనీ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. ఓకే, డిస్టెన్స్ హ్యాస్ ఓన్లీ magnitude, so that distance is the scalar quantity. ఓకేనండి, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎలా సబ్స్క్రైబ్ చేయాలి అంటే తెలుసు కదండి, సబ్స్క్రైబ్ కింద రెడ్ కలర్ది కనిపిస్తుంది, ఆ పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని కూడా ఓకే చేయడం వల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఏంటంటే నాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. సో నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి, మీకు అర్థమైనట్టు చెప్పడానికి నాకు మంచి బూస్టప్ చేసినట్టు ఉంటుంది మీ లైక్. సో దట్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.